ఎత్తలేదా దేవాన దేవతలు నిర్వరి ఈ అడవి లోపల మనం ఆటలాడాలి, పాటలు పాడాలి, విన్యాసములు చేయాలి, శివ తాండవము చేయాలి. పార్వతమ్మ నీకంతా ఎక్కువ నాకవల్లేదు. పార్వతమ్మ భర్తని కళ్ళతో చూసింది. అద్వార మరియు లోపల వాళ్ళు భార్య భర్తలు లోపలికి నాడు ఏర వచ్చిండ్రో వాళ్ళ సంగతి ఎక్కడుండదు కానీ ఎండి కొండ లోపల చూడే ఆ దేవభక్తుడు ఏం చేసిండు, మా భగవంతుడు నన్ను ముట్టించి నాకు పని ఎప్పిపాయన అని రోజు అటువంటి భక్తుడైన గాని నదికి మా చేసుకుంటే నాగంతకు పాలు పోసి నవకోటి లింగాలకు పూజలు కడతానని ఆ దేవభక్తుడు నందికి మా చేసిండు, నాగన్నకు పాలు పోసి పూజలు చేస్తున్నాడు. ఆ దేవభక్తుడు నవకోటి లింగాల కాడికి వచ్చి పొద్దున్న పూజలు మా పేరు పూజలు చేస్తున్నాడు. శంకర వాయుమాం పరంధామ ఈశ్వర మహేశ్వర ఇందు గలడు వంతులేడన్న సందేహవలది ఎట్టంటి వెతికినంత గలడు. నవ్వుకున్నోరికి నావి అందు ఉంటాడు నారాయణుడు ఎప్పటికాట. పూజలు ఎట్లా చేస్తున్నాడు ఆ దేవభక్తుడు. కమ్ముకమైన ఎలుగొండ లెక్కన్నా పూసిన పువ్వ ఘనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ కమ్ముకమైన ఎలుగొండ లెక్కన్నా
మొక్కులు వారవార ఒక్కనాడు సోమవార ఒక్క దినము నాడేమో పొలం వాడ నేడేమో వేముల వాడ అలనాడు పొలం వాడ ఈనాడు వేముల వాడ ఏ గుడిలో నీ ఉన్నావా నీ గుడిలో నేనున్నాను ఏ గుడిలో నీ ఉన్నావా నీ గుడిలో నేనున్నాను అటువంటి దేవ భక్తుడు నవకోటి లింగాలను పూజలు చేసుకుంటా యొక్క హిమాలయ కొండలన్న ఎటువంటి భగవంతుడు ఎండి కొండకు వచ్చి భక్తుడిని తయారు చేసిన పోలే ఆ యొక్క ఎండి కొండ లోపల నందికి వాత వేసుకుంటా నాగంటకు పాలు పోసుకుంటా అంటేనే ఉన్నాడు రామ అంటేనే ఉన్నాడు రామ అంటే ఉన్నాడు రామ పూజారి చేస్తాడు శివ అంటే ఉన్నాడు శివుని భజనాలు చేస్తాడు ఏలకు మహారాజు రాజకుమారాజు భక్తుడి సంగాతి ఎక్కడ ఉన్నారు తల్లి పార్వతి భక్తుడిని కళ్ళ చూసి ఓ దేవుడా బాధపడ్డ ఉన్న నీడా పార్వతి భక్తుడు పుట్టిండు భక్తుడు తగ్గట్టు భార్య ఉండాలి భర్తతోని భార్య సుఖం భార్యతోని భర్తకు సుఖం అగో ఇంటి లోపల ఇద్దరాలు మొదలుంటే ఇల్లు శృంగారం అందరూ భక్తుడికి తగ్గట్టు భార్యను పుట్టి వంటనా భర్తతోని ఎప్పుదనా అని మంత్రాల చేతనగా ప్రకారంగా భక్తుడు పూజ చేస్తున్నాడు సేవలు చేస్తున్నాడు కానీ భక్తుడు బాధపడుతున్నాడు భక్తుడికి తగ్గట్టు భార్యను పుట్టి అయ్యా ఒక ప్రాణనాథంగా పార్వతమ్మ ఎంతటి మాట ఈ ఆనందమైన సమయం లోపల దేవభక్తులు మనం చెప్పినట్టు చేస్తున్నాడు శివకోటి ఎడవంటి నవకోటి లింగాలకు పూజ చేస్తున్నాడు నందికి మాతేస్తున్నాడు నాగన్నకు పాల్గొస్తున్నాడు మన స్మరణ మర్తలేడు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రము పఠించుతున్నాడు నిన్ను అది ఎత్తాడు నన్ను అది ఎత్తాడు కానీ భక్తుడు నీ దగ్గర భార్యగా అన్నంటిని పార్వతి నా లెక్క నీ లెక్క భక్తుడు మా లెక్క ఉన్నాడు నీ లెక్క ఒక భక్తుడికి భార్య కావన్నట్టన్నావు నిజమేనమ్మా భార్యతోటే భర్తకు సుఖము భర్తతోటే భార్యకు సుఖము అన్నారు మరి అటువంటి భక్తుడు ఒక్కడే కాదు భక్తుడికి తగ్గట్టు భార్యను కూడా పుట్టిస్తే ఇక ఇతరాలు మొగలు మన లెక్క ఆది దంపతులాయి అగో అటువంటి ఎండి కొండల్లా ఏ నాటికైనా మన పూజ చేస్తారమ్మ